హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో బియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడియాలకు కావాల్సినవి బియ్యం. అవి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ 50% ఉడికాక హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఓమా వేసుకొని లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో అన్నం పూర్తిగా ఉడుకుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మురుకుల పావులో మనకు నచ్చిన హోల్ తీసుకొని ఈ అన్నం అందులో పెట్టుకొని క్లాత్లో కానీ కవర్లో కానీ మనకు నచ్చిన షేప్లో ఒత్తుకోవాలి. మురుకుల పావులోనే కాకుండా నూనె కవర్ని కార్నర్కి కట్ చేసుకొని అందులో ఈ పిండి పెట్టుకొని మనకు నచ్చిన షేప్లో వడియాలు చేసుకోవచ్చు. ఈ వడియాలు పూర్తిగా ఎండలో ఎండాలి. ఎండిన ఈ వడియాలని ఎయిర్టైట్ బాక్స్లో 1 year కంటే పైనే స్టోర్ చేసుకోవచ్చు. ఇవి నూనెలో వేయించుకుంటే సాంబార్లోకైనా పప్పుచారులోకైనా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.